హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో నైట్ డిన్నర్కి నేను హిప్పీ నూడిల్స్ చేస్తున్నానండి. అంటే మ్యాగీ కూడా బాగుంటుంది, హిప్పీ కూడా బాగుంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రై చేస్తామన్నమాట. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే మామూలుగా ఇట్లా వాటర్ బాయిల్ చేసి అందులో వేసి ఉడకబెట్టుకుని తింటే టేస్ట్ అస్సలు బాగుండదండి. నేను చెప్పిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ ఇలానే చేసుకొని తింటారనమాట. ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, తర్వాత టమాటా పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నానండి. ఇందులో కారం అందులో ఉంటుంది కాబట్టి లైట్గా స్పైసీ ఉండడానికి నేను ఇలా వేసానండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేయాలి, కొంచెం మగ్గాక కొంచెం పసుపు వేయాలండి. నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను, యాంటీబయాటిక్ కదా, హెల్త్ కూడా చాలా మంచిది అనేసి నేను పసుపు యాడ్ చేశానండి. తర్వాత టమాటా వేసి అవి మగ్గాక పచ్చిమిర్చి కూడా వేసాను. మళ్ళీ టమాటా వేసి అవి కొంచెం మగ్గాక సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట వెజిటేబుల్స్. తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకొని ఈ నూడిల్స్ ఉన్నాయి కదండి వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. మా ఇంట్లో కొంచెం సూప్ లాగా ఉంటేనే తింటారండి, చాలా ఇష్టం అనమాట, తాగుతూ తింటారనమాట. చాలామంది అంటే గట్టిగా చేస్తారు కదా, డ్రైగా అలా బాగుంటుందండి. మనం ఇలా చేసిన తర్వాత అది చల్లారినాక గట్టిగా అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి. ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.